అంటే నేను యాక్చువల్గా ఎవరినైనా నేను ఫ్రెండ్లీగానే చూస్తా, ఈవెన్ భవానీ గారిని కూడా. అసలు భవానీ సార్ని పెట్టిన ఐడియా నీది, నాకు ఉణుకు సార్ దగ్గరికి పోవాలంటే. అవును. సో సార్ లుక్ చాలా బాగుంటది యాక్చువల్ గా, ఆ బేడ్ వచ్చేసి ఎక్సలెంట్ వెరీ నైస్ యాక్చువల్ గా చెప్పాలి అంటే. తర్వాత కూడా ఒక 3-4 లీడ్స్ వచ్చారు కూడా. అంటే మనం ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెడదాం అనుకున్నాము, కానీ ఎందుకు వద్దనని తెలుసా, మీరు అన్నట్టు సార్ బేడ్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ అసలు నేను ఫైట్ ఊహించుకున్న సార్ది, అర్థమవుతుందా? మీ ఇంటర్వ్యూలో ఫైట్ ఉంది కదా సార్ది, ఆ ఫైట్ ఊహించుకునే సార్ అయితే కొడితే భలే ఉంటుంది, ఆడియన్స్కి ఒక ఫీల్ ఉంటుందని చెప్పేసి ఓకే చెప్పేస్తాను. యాక్చువల్గా నేను ఎవరైనా మనిషిని చూసినప్పుడు ఐ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, అంటే ఈవెన్ వాళ్ళు ఏం వేసుకున్నారు ఏం వేసుకోలేదు ఎవ్రీథింగ్ ఐ విల్ అబ్జర్వ్. సో నేను భవన్ సార్ని చూసినప్పుడు అయితే సో నార్మల్గా ఉండేవాడిని, నేను ఎవరితో క్లోజ్ అయిన ఉంటాను కాబట్టి. సో చూసేమడి అంటే తను ఆ లుక్ ఐ లైక్ ఇట్ యాక్చువల్గా, ఐ లిక్ ఇట్. అందుకే నీకు డైరెక్ట్ నువ్వేమని అనుకో అని చెప్పి ఐ టోల్డ్. సో ఇది చెప్పేమడి భవానీ గారు ఏమంటారు అంటే సరే పోదాం అడుగుదాం, మన ప్రయత్నం మనం మన ప్రయత్నం మనం చేద్దాం. బట్ వెన్ ఐ హ్యాపీ ఇస్ దట్ షూటింగ్ ఫస్ట్ డే అనుకుంటా, ఒక అక్కడ టెంపుల్ దగ్గర ఇట్లా కూర్చొని ఇట్లా అన్నప్పుడు సార్ ఎలా అడుగుతున్నాడు అంటే చిన్న పిల్లల్లాగా, అంటే అరే స్కూల్లో టీచర్స్ కూడా అట్లా పిల్లలకు అట్లా చెప్పారు అంటే అంత క్లియర్గా. రఘు అది కాదు, కొంచెం రామూర్తి అంటున్నాడు సైడ్ జరగమంటుండు, నువ్వు సరిగా ఉన్నావా? నేను సరిగా ఉన్నా, ఓకే ఇప్పుడు రెడీగా ఉంటుంది. ఇంకోటి తెలుసా, నేను అనుకున్నా ఇంతకు ముందు ఎక్కడ ఏం చేసిండు ఆయన. ఇంకోటి చెప్తా, డైలాగ్ కూడా సార్ ఒకసారి ఇలా చూసుకుంటే డైలాగ్ ఇట్లా చూసుకొని టక్క 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 చెప్పేసి తెలుసా. సో ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్. చాలా అసలు మీరు కూడా అంటే ఆ పొజిషన్ ఉన్నప్పుడు నువ్వేమైనా చెప్తే డైరెక్టర్ గా నువ్వు వినగలవు కూడా. కొంచెం కెమెరా ఇట్లా పెట్టమ్మా తర్వాత చేద్దాంలే, ఆ డైలాగ్ లేకపోతే ప్రాంప్ట్ తర్వాత ఇద్దాంలే అమ్మా అన్నా కూడా వీ కెన్ మేనేజ్. బట్ హీఈస్ టేకింగ్ ఎవ్రీ మైనర్ థింగ్స్. అరే రఘు నీకు అప్పుడు జేబులో ఇది లేదు కదా, ఇప్పుడు వేసుకో, అది మిస్ అవుతున్నట్టున్నా. ఏంటి ఫస్ట్ డేకి ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా హౌ కెన్ హీ అనుకున్నా. బట్ వేర్ 2 things ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ భవానీ ఈస్ దట్ వన్ థింగ్ ఈస్ వెన్ ఎవర్ ఈస్ డూయింగ్ ఈజ్ పుటింగ్ 100% ఎఫర్ట్స్. అంటే స్మాల్ థింగ్స్ కూడా మైనర్ చాలా సీరియస్గా తీసుకొని ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ సెకండ్ థింగ్ వెన్ ఐ సా హిమ్ టీచర్ లాగా చిన్న కట్ చేసి చూసినప్పుడు వాట్ ఏ లుక్ అనిపించింది. దట్స్ వేర్ ఐ ఫీల్ దట్ నా చాయిస్ రాంగ్ అవ్వలేదు, భవానీ ఇస్ ద పర్ఫెక్ట్ గాయ్. నేను ఫుల్ హ్యాపీ సీరియస్లీ. మధ్యలో కూడా వేరే మన ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఒకసారి ఉన్నాడు, తనకు కాల్ చేశాడు 2-3 సార్లు, కానీ నాకు ఎందుకు ఇంకా వద్దు సార్, ఇంకా ఫుల్ 100% హ్యాపీ. ప్యాడింగ్ మనకు లేకపోవచ్చు కానీ అల్టిమేట్ మూవీకి. తర్వాత ఇంకోటి ఫ్రేమ్ లో చూసాక సెకండ్ టైం వచ్చాడా సారు, సెకండ్ స్కెడ్యూల్ వచ్చాడా, మార్నింగ్ 7కి వచ్చి నైట్ 11కి వెళ్ళాడు సార్, నాన్ స్టాప్ షూట్ అమ్మా సార్ మీద. నైట్ 11కి పోతూ కూడా మూర్తి ఏమైనా ఉందా చేద్దామమ్మా అంటాడు, సార్ వెళ్ళండి సార్ అని చెప్పేసి. సో హి ఇస్ వెరీ డెడికేటెడ్ whenever he is doing some work whatever. We are very happy about my boss భవానీ సార్. అంత బాస్ అయినా సెట్ లోకి వచ్చినాక ఆయన చాలా వేరు కూడా బాగానే మాట్లాడుకున్నారు కదా రోజు. చాలా అమ్మా ఆఫీస్ లో పోతుంటే ఏమా మూర్తి బాగున్నావా, ఎంత ఓకే సార్ అంతా ఓకే, ఎంతవరకు వచ్చిందమ్మా షూట్, సరే అయిపోయిందా, ఓకే ఇంకేమైనా కావాలా అనేటోడు. అసలు మాట్లాడమే. మీరు కూడా బాగానే మాట్లాడారు. ఓకే డన్. భవానీ గారిది అయిపోయింది. ప్రియాంక గారి మీద మీ అభిప్రాయం ఏంటి, ఏమనిపించింది? జెన్యూన్ చెప్పు, నువ్వు మళ్ళీ ఫేక్ చెప్పాకు. నువ్వు నేను తెలుసా, నువ్వు ఫేస్బుక్ ట్విట్టర్లో వాళ్ళకి వేస్తా కాట్లా వద్దు నాకు. కావాలంటే నువ్వు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి బ్రౌజర్ ఓపెన్. సరే రఘు నీకు ఎవరికి తెలియదు, నీకు అదే రఘుకి ఏం తెలియదు, నువ్వు కావాలంటే చూసుకో. రఘుకి అమ్మాయి గురించి ఏం తెలీదు. ఓకే అమ్మాయి మీరంతా మీరు బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తారు బాబు. నువ్వు కావాలంటే కాదు బాబు, నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నీకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, నీకు అది నీకు అర్థమైతే లేదు చెప్తుంటే. నేను ఎవరు నువ్వు అనుకుంటున్నావు అంటే ఇప్పుడు హనుమంతునికి విలువ ఎలా తెలియదు బలము, నీ లేడీ ఫాలోయింగ్ నీకు తెలుస్తలేదు రఘు. ప్రియాంక గురించి ఏం లేదన్న. సరే నేను వెళ్ళిపోతా, దిగి వెళ్ళిపోతా నేను. సరే యాక్చువల్గా ఏంటంటే సో ఐ ఓన్లీ కాల్ యూ రైట్. సో నేను కాల్ చేసి రమ్మంటే వచ్చింది. వచ్చిన తర్వాత ఐ మెట్ అట్ మై హోమ్ పూజ దగ్గర అనుకుంటా కలిసాము. ఓకే సో కాదు ఇనార్బిట్ దగ్గర చేసేసి, సో అక్కడ వెహికల్ అక్కడ పెట్టేసి
యా ఐ పిక్ యూ అండ్ యా కరెక్ట్. సో అక్కడ నుంచి ఆఫీస్కి వచ్చినాం. సో ఫస్ట్ కొంచెం ఏమనిపించిందంటే అమ్మా ఏదో వేస్తున్నారు, ఇది జెన్యూన్ కాదు ఇది. ఇదంతా ఫేక్ వేస్తున్నామా సార్? అమ్మాయి యాక్చువల్ ఫోటో తీసిన తర్వాత తీసుకుందామా వద్దా ఎందుకు ఈ అమ్మాయి బట్ కొంచెం అంటే హైట్ కొంచెం దగ్గర ఓకే ఐ ఫెల్ దట్ ఆల్సో. సో కొంచెం సేమ్ ఉన్న అంత బాగోదేమో ఫ్రేమ్లో, అంటే మా ఇద్దరికి సెట్ అవ్వదేమో వద్దులే అనిపించింది. సో అది మనసులో ఉంది. సో బట్ అందుకే టైర్లు వేసుకొచ్చాడు అనమాట. ఇట్స్ ఓకే, కాళ్ళకి టైర్లు వేసి హైట్ పెరిగాడు 1 ఇంచ్. సరే భవానీ సార్ గురించి చెప్పావు, ఓకే డన్, అది ఓకే. ఇప్పుడు నీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, నువ్వు తెచ్చిన వ్యక్తి, నీ వెంకటలక్ష్మి, నీ టైటిల్ సాంగ్, నీ డ్రీమ్ గర్ల్ వెంకటలక్ష్మి, మన ప్రియాంక గురించి, ప్రియాంక శ్రీ గురించి నీ అభిప్రాయము, నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. నిజం చెప్పాలా? నిజం చెప్పు. ఎవరు చెప్పారు? ఏం లేదు ప్యాకప్ సార్. అందుకే చెప్పాను సార్ ఇన్ని మార్చేసేమని, ఆ రోజే చెప్పాను హీరోని మార్చేయండి సార్. ఏముంటుంది అరే మంచి డిస్కస్ చేయడానికి కూడా ఏముంటుంది చెప్పు, ఫ్యాక్ట్ చెప్పు. కాదు రాకు, ఇప్పుడు ప్రియాంక అడిగితే ఏమనింది ఇతనా హీరోనా అని మనసులో ఉన్నా బయట చెప్పుకోకుండా చెప్పింది. ఓకే, నువ్వు కూడా అంతే ఎందుకు. ఒకసారి యాక్చువల్గా నేనే కాల్ చేశాను కదా, చేసి సో ఐ మెటర్ రెడ్ ఇన్ఆర్బిట్ దగ్గర ఆమె వెహికల్ అక్కడ స్టాప్ చేసేసి తర్వాత మేము ఇద్దరం కలిసి కార్లో వచ్చాం. కార్లో మనం ఆఫీస్ రూమ్కి, అవును ఆఫీస్ రూమ్కి వచ్చిన తర్వాత చూసాం, అంటే మనం కొంచెం ఫొటోస్ దిగి అట్లా చూసాం. ఫోటో మీ ఇద్దరిని తీసాను ఫోటో. యా సో యాక్చువల్గా ఇంకా సో కొంచెం అంటే హైట్ లుక్లో ఏమైనా ఇష్యూ వస్తుందేమో అని ఐ ఫెల్ట్ ఇట్. సో అందుకని అనిపించి తర్వాత ఒకసారి షూ చూపిస్తారు. మంచి బ్రాండ్ 1 feet షూ టైర్లు, అవి టైర్లు వేసుకొచ్చి మ్యాచ్ అయినా. సరే అన్నా, చిన్నప్పటి నుంచి ఒక సామెత ఉంది, లోకులు పలుకాకులు. సో ఐఎమ్ డూయింగ్ దట్ సేమ్. ఇక్కడ లోకులు ఎవరో తెలియదు, నేను ప్రియాంక చెప్తున్నావు. సరే ఎవరో ఒకరు అందులో. అమ్మా హైట్ ఉన్నాడు, హైట్ ఉన్నాడా? హైట్ ఉన్నాడు అంటున్నా నేను. రఘు హైటే. హైట్ ఉండడం ఉండకపోవడం మ్యాటర్ కాదు. సో నువ్వు నా గురించి చెప్పు, ఇవన్నీ చెప్తావేంటి? నా గురించి ఇన్ఆర్బిట్ మాల్ లో పికప్ చేసుకు ఈ కాదు, నా గురించి చెప్పు. ఓకే, సో వచ్చేటప్పుడు ఐ స్పోక్ టు హర్. సో ఐ ఫెల్ట్ దట్ యా షీ కెన్ డూ, మంచిగానే చేసేలా ఉంది. సో అండ్ ఐ కాల్డ్ అగైన్ దట్ గాయ్. సో కోలాకి ఫోన్ చేశారు, మరి తీసుకోమంటావా ఏమంటావు, బాగానేనా ఓకేనా అంటే, అన్న అంత నీ ఇష్టం అన్న, నీకు ఏమనిపిస్తే అది చెయ్యి అన్నాడు. సో ఇంకా దెన్ ఐ ఫెల్ట్ దట్ సరే తీసుకుందాం బాగానే అండి. సో అండ్ తను కూడా అంటే మంచి కలిసిపోయే అమ్మాయి. సో అంటే అట్లా ఏమి ఇష్యూస్ ఉండవు. గోదావరి అంటే కలిసిపోయే అమ్మాయి, ఓకేనా. సో అందుకని కలిసిపోయింది. సో ఇంకా ఐ ఫెల్ట్ దట్. కానీ మీరు కాదమ్మా, తనే ఎక్కువ కలిసిపోతాడు, గద్వాల ఎక్కువ కలిసిపోతాడు. అంటే మీరు ఎప్పుడు ఇన్స్టా డిజాల్వ్ అయిపోయింటారు అని చెప్తున్నా, మీనింగ్ అంతే. ఇన్స్టాగ్రామ్ లో డిజాల్వ్ అయిపోయింది. అది మ్యాప్ అన్న, నాకు తెలియదు. ఇన్స్టా అనేది ఓకే, ఇన్స్టాగ్రామ్ అనే యాప్ కూడా మన వెంకటలక్ష్మితో మూవీ హీరోకి తెలీదు. దాంట్లో ఉన్న లేడీస్ ఫాలోవర్స్ తెలుసు, వాళ్ళు తెలుసు, మీకు కాల్స్ వస్తాయి కదా. ప్రియాంక గురించి మీ అభిప్రాయం చెప్పినా కదన్నా. ఇప్పుడు ఏం చెప్పావు? వచ్చింది మాట్లాడినా, కోలా పరిచయం చేశాడు అన్నావు. అసలు ఆమె ఏం అంటే ఆమె డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, ఫస్ట్ రోజు ఎలా వచ్చింది అంటే నీకు ఏమనిపించి, చెంపదెబ్బ కొట్టినాడు, నువ్వు స్వీట్ గా తీసుకున్నావా అరే గట్టి కొట్టి. ఇంకోటి అమ్మ, ఇది మధ్య ఇంటరప్ట్, సారీ. ఫస్ట్ డెమో కూడా తీసుకొచ్చామమ్మా, ఇది చెప్పాలి, ఇది బాబు ఆగు, చెప్పాలి ఇది డెమోకి తీసుకొచ్చామమ్మా. ఒక అమ్మాయిని కాదు, మేము డెమో చెప్తా అమ్మా. ల్యాంకో హిల్స్ మీద మాకు టైం లేక ల్యాంకో హిల్స్ మీద ఒక చిన్న డెమో షూట్ చేద్దామని వెళ్ళామంతా. మొత్తం కెమెరా ఎక్విప్మెంట్ అంతా అన్ని లైట్ కూడా తీసుకెళ్ళాం. లేదు మీరు ఇంకా ఛాయిస్ లేదు అప్పటికి. అంటే మేము అప్పటికి డెమో షూట్ చేయడానికి ఇంకా ఫస్ట్ లో కదా, ఫుల్ ఎక్విప్మెంట్ అంతా లైట్స్, అబ్బా మొత్తం అన్ని ఎక్కువ వెళ్ళిపోయినాం. మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అంతా లైట్స్ అరేంజ్ చేశారు,
ట్రాక్ వేద్దాం అనుకుంటే వద్దనుకుంటే కొండ మీద వాళ్ళు పర్మిషన్ ఇస్తారు లేదని చెప్పేసి ట్రాక్ వేయలే. ఏం నార్మల్గా స్టాండ్కి పెట్టేసుకున్నాం కెమెరా. పెట్టేసుకొని రఘుకి చెప్పా, రఘు ఇట్లా ఆ చంపదెబ్బ సీన్ ఎందుకు నా ఫేవరెట్ అమ్మ చంపదెబ్బ సీను. అది అఫ్కోర్స్ మీకు కూడా అయ్యుండొచ్చు, ఆడియన్స్ కూడా.